So for some of us who, passed engineering in the late 90s, we would look at with awe what happening in Hyderabad that time. And all over the media, there used to be these iconic high-tech towers everywhere, and all of us, just joining our jobs would just follow Hyderabad with awe. And we are very fortunate to have a very visionary leader on stage with us, and it is indeed very fortunate for me personally to be here today. Let me have the honor of inviting Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu, on the stage for his address. అందరికీ నమస్కారాలు. మొట్టమొదటిసారిగా కాగ్నిజెంట్లో పనిచేయడానికి ఒక చిన్న కాల్ ఇస్తే 4500 మంది మేము సిద్ధంగా ఉన్నాం విశాఖపట్నానికి రావడానికి అని చెప్పి ఈరోజు ఇక్కడ ఆడియన్స్ అంతా కూడా ఫస్ట్ బ్యాచ్. భవిష్యత్తులో ఈ సెంటర్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చేయబోయే ఫస్ట్ బ్యాచ్ ఎంప్లాయీస్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సొంత రాష్ట్రానికి, సొంత మీ ఊరికి ఇక్కడికి వచ్చారు. మిమ్మల్ని చూస్తే ఎంత జుబ్లియంట్గా ఉన్నారంటే మీరందరూ చాలా ఛార్జ్ అయి ఉన్నారు. నాకు ఇప్పుడే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాగ్నిజెంట్ రవికుమార్ గారు, ప్రెసిడెంట్ ఆపరేషన్స్, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కాగ్నిజెంట్ ఆఫ్ ఇండియా రాజేష్ వారియర్ గారు, ప్రెసిడెంట్ అమెరికాస్ కాగ్నిజెంట్ సూర్య గుమ్మడి గారు, ఆనరబుల్ మినిస్టర్ నారా లోకేష్ గారు, ఆనరబుల్ మినిస్టర్ బాల వీరాంజనేయ స్వామి గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ముతుకుమెల్లి శ్రీ భరత్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు గారు, సెక్రటరీ ఐటీ అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ భాస్కర్ గారు, కలెక్టర్ హరేంద్ర హీరా ప్రసాద్ గారు, ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. ఇప్పుడే నేను రవికుమార్ గారితో మాట్లాడుతున్నా. ఆయనే చెప్పాడు, ఆయన తల్లి మదర్ వచ్చి శ్రీకాకుళం, గ్రాండ్ మదర్ శ్రీకాకుళం, మదరు గ్రాండ్ మదర్ ఇక్కడే ఉంటారు, బ్రదర్ కూడా ఇక్కడే పనిచేస్తున్నాడు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ కంపెనీ హిస్టరీ కూడా చూస్తే చాలా ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీ. ఈరోజు మనం చూసి 94లో ఈ కంపెనీ ఇన్ హౌస్ టెక్నాలజీ, ఆ రోజు ది డన్ బ్రాడ్ స్ట్రీట్ కార్పొరేషన్కి ఇన్ హౌస్ కంపెనీ. అక్కడి నుంచి 98లో దీన్ని సెపరేట్ చేసి 96లో సెపరేట్ చేసి 98లో ఫస్ట్ టైం పబ్లిక్ ఇష్యూకి వెళ్ళారు. ఎంత ఫాస్ట్గా గ్రో అయ్యారంటే ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళారు. ఇండియాలో అయితే 5 సెంటర్లు, చెన్నై, హైదరాబాద్, పూణే, బెంగళూరు, ఇప్పుడు కలకత్తా. ఇప్పుడే వాళ్ళు చెప్పారు, హైదరాబాద్లో ఆ రోజు నేను వేసిన ఎకో సిస్టంతో ఈరోజు 75,000 మంది హైదరాబాద్లో పనిచేస్తున్నారంటే అది వాళ్ళ యొక్క ఫాస్ట్ మూవింగ్ అప్రోచ్. ఈరోజు $34 బిలియన్ మార్కెట్ క్యాప్ ఉంది. వీళ్ళు అన్ని రంగాల్లో కూడా ఫ్యూచరిస్టిక్ రంగాల్లో హెల్త్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రోడక్ట్స్ అండ్ రిసోర్సెస్, కమ్యూనికేషన్, మీడియా అండ్ టెక్నాలజీ అన్నిట్లో ఉన్నారు. ఈరోజు ఇండియాలో చూస్తే
2,41,500 మంది ఇండియా నుంచే పనిచేస్తారు. అంటే వీళ్ళ మొత్తం ఆర్గనైజేషన్లో 80% దగ్గర ఇండియన్స్ పనిచేస్తున్నారంటే, కడాన చీఫ్ కూడా ఇండియన్ అంటే దట్ ఈస్ దిస్ పవర్ ఆఫ్ ఇండియన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇండియాలో మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు బిగ్గెస్ట్ కంపెనీస్ ఎక్సెంచర్ 3,50,000, టీసీఎస్ 4,36,000, ఈరోజు కాగ్నిజెంట్ 2,41,500. విశాఖపట్నం ఈ సెంటర్తో నేను ఒకటే రవి గారికి చెప్పా, 5,000 10,000 కాదు, మినిమం 25,000 ప్రారంభం, ఇది 50,000 1 లక్షకు పోవాల్సిన అవసరం ఉంది. బిగ్గెస్ట్ సెంటర్ ఇన్ ఇండియా ఇది విశాఖపట్నం. నాకు ఒక నమ్మకం ఉంది. నేను ఎప్పుడు చిన్న విషయాలు ఆశించను, ఏది చేసినా మెగా స్కేలే చేయాలనుకుంటాను. ఆ రోజు హైదరాబాద్ కూడా బ్రిక్ బై బ్రిక్ బిల్డప్ చేశా. ఈరోజు హైదరాబాద్లో మీరు చూస్తే ఏ సిటీ కంటే కూడా మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్. ఈరోజు హైదరాబాద్లో ప్లెయిన్ ల్యాండ్ ఆ రోజు నేను డెవలప్ చేసింది. ఈరోజు విశాఖపట్నం చూస్తే ఇండియాలో ఇలాంటి సినరిక్ ప్లేస్ ఎక్కడా ఉండదు. బ్యూటిఫుల్ బీచెస్, సీ ఒక పక్క, హిల్స్ ఒక పక్క. ఈ సిటీని చూస్తే మంచి ప్రజానికం కూడా. అలాంటి సిటీ ఇండియాలో బాంబే చూస్తున్నాం, బెంగళూరు చూస్తున్నాం, హైదరాబాద్ చూస్తున్నాం, చెన్నై చూస్తున్నాం. కానీ దీనికి ఉండే ఫ్యూచర్స్ ఏ సిటీకి లేవు. నేను అదే చెప్పా రవి గారికి, రవి గారు మీ భువనేశ్వర్ పక్కనే, మీరు అక్కడ 80% తెలుగు వాళ్ళు, మీరు ఒక 20-30% ఒరిస్సా. కానీ ఒరిస్సా అంతా కూడా ఇక్కడికే వస్తారు పనిచేయడానికి. దిస్ విల్ బి ది బిగ్గెస్ట్ సెంటర్ ఫర్ ఒరిస్సా అండ్ ఆంధ్ర విశాఖపట్నం. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇది నేను ఈరోజు చెప్పిన విజన్ కాదు, 3 decades ముందు చెప్పిన విజన్. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, మీరు ఒకసారి చూస్తే ఇండియాకు అడ్వాంటేజ్ ఏంటంటే 91లో మనకు ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయి. అంతవరకు ఇండియా అంటే ప్రపంచమంతా చిన్న చూపు ఉండేది. 95లో నేను వెళ్ళి ప్రపంచంలో ఎవరిని కలిసినా కూడా ప్రతి ఒక్కరు అనేవాళ్ళు, ఇండియానా మీరెట్లా అభివృద్ధి అవుతారు, మోస్ట్ బ్యాక్వర్డ్ కంట్రీ, మీ వల్ల కాదు అనేవాళ్ళు. అక్కడి నుంచి నేను చూశాను మనం చేసిన తెలివైన పని. 95లో ఇంటర్నెట్ రెవల్యూషన్ వస్తే ఆ ఇంటర్నెట్ రెవల్యూషన్కి ఆధారంగా ఐటీ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ మనం తీసుకున్నాం. ఈరోజు నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ ఐటీ అయ్యింది. ఇప్పుడు ఏఐ, డేటా సెంటర్స్ ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చింది. లాస్ట్ ఇయర్ రవి గారు వచ్చినప్పుడు, అదే మరిగా మిత్రుడు సూర్య గారు, వీళ్ళందరూ కలిసినప్పుడు ఒకటే మాట చెప్పాం, హ్యాపెనింగ్ సిటీ విశాఖపట్నం, మీరు అక్కడికి రమ్మని చెప్పాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. 12 నెలలు అడిగారు, సంవత్సరం అన్నాం, 11 నెలల్లో వచ్చారు. నాకైతే 6 నెలల్లో వచ్చుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తోంది. కానీ 11 నెలల్లో వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ దెమ్. విత్ ఇన్ 1 year ఈ సెంటర్ నాకు ఏమాత్రం అనుమానం లేదు, రవి గారిని సురేష్ని అడగాల్సిన పని లేదు. 25,000 మంది పనిచేసే సెంటర్గా ఇది తయారవుతుందని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజే విశాఖపట్నం 8 సంస్థలకు ఫౌండేషన్ వేసుకుంటున్నాం. ఐటీ సంస్థలు, ఏఐ డేటా సెంటర్లు ఏర్పాటుతో విశాఖపట్నం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతోంది. విశాఖపట్నానికి కొన్ని యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి.
ప్రశాంతమైన ప్రాంతం, అందమైన ప్రాంతం. వైజాగ్ అంటే బెస్ట్ టూరిజం ప్లేస్. అలాంటి విశాఖపట్నం ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీకి, టెక్నాలజీకి కేంద్రంగా తయారవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఆగస్టు కంతా విశాఖపట్నం ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. తొందరలోనే విశాఖపట్నంలో మెట్రో వస్తుంది. ఇదే కాదు, మీరు చూడంగానే మీరు గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్గా విశాఖపట్నం తయారవుతుంది.